ఏఐసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పార్టీ సిస్టంలో ఏమైనా మార్పు వచ్చిందా? మేడం ఎంట్రీతో అన్నీ మారిపోతాయనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరిగింది. మరి అలాంటి మార్పు ఏమైనా జరిగిందా? నటరాజన్ వచ్చే ముందు జరిగిన చర్చకు వచ్చిన తర్వాత జరుగుతున్న చర్చకు పొంతన లేదా అంటే అవుననే వార్తలు గాంధీ భవన్ వర్గాల్లో నోటి నుండి వినిపిస్తోంది. అసలు మీనాక్షి నటరాజన్పై జరుగుతున్న చర్చ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో రాష్ట్రానికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. మీనాక్షి నటరాజన్ నియామకం తర్వాత మేడం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నటరాజన్ రాకతో అంతా మారిపోతుందని, చాలా సింప్లిసిటీగా ఉంటారని, పార్టీ లైన్లో మాత్రమే నడుచుకుంటారని, ఎవరు లైన్ దాటినా సీరియస్ గా చర్యలు ఉంటాయని, ఏమాత్రం హడావుడి ఉండకుండా చూసుకోవాలనే చర్చ జరిగింది. గాంధీ భవన్ లో నిర్వహించిన సమావేశంలో సైతం ఎవరు ఇన్సైడ్ చర్చలు బయట మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఏమన్నా ఇంటర్నల్ మీటింగ్ లోనే చెప్పాలని సీరియస్ గానే చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇదంతా మొదట్లో, ఇప్పుడు మాత్రం ఎవరు వచ్చినా అంతే పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు అనే చర్చ మొదలైంది. ముందుగా పటాన్చేరు నియోజకవర్గ ఇష్యూలో ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ క్యాండిడేట్ శ్రీనివాస్ గౌడ్ల మధ్య పెద్ద పంచాయతీయే నడిచింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఇప్పటికే ఇద్దరితో భేటీ కూడా అయ్యింది. మేడం దృష్టికి కూడా వచ్చింది. కానీ ఎలాంటి యాక్షన్ రియాక్షన్ లేదు. దీంతో ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఇదిలా ఉండగా పార్టీ లైన్ క్రాస్ చేయొద్దు, ఎంతటి వారైనా సరే చర్యలు ఉంటాయని అన్నారు. తీర్మార్ మల్లన్న విషయంలో యాక్షన్ స్పాట్ గా అయింది. నోటీస్ ఇవ్వడం, రిప్లై ఇవ్వకపోతే చర్యలు తీసుకోవడం అయింది. మరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే పార్టీలో ది మోస్ట్ సీనియర్ లీడర్ జానారెడ్డిపై కామెంట్స్ చేశారు. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, భారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని కామెంట్స్ చేస్తే ఒక మందలింపు లేదు, ఒక నోటీస్ లేదు. అసలు ఆ వ్యాఖ్యలపై ఎలాంటి ఊసే లేదు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ముందే కొందరు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, ఒకే కుటుంబంలో ఎన్ని పదవులు ఇస్తారంటూ వివేక్ ఫ్యామిలీపై కామెంట్స్ చేసిన నో రియాక్షన్, ఓన్లీ సైలెంట్. దీంతో అందరికీ ఒకటే మాట, ఎవరు గీత దాటినా ఒకటే చర్యలని మాటలకే పరిమితమయ్యారనే చర్చ మీనాక్షి నటరాజన్ పై ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇక విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ పై విమర్శలు వచ్చాయి. మేడం వచ్చింది పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వరిస్తాయి. మేడం సైతం 2017 నుండి పార్టీలో ఉన్న వారికి పనిచేసిన వారికే ఇస్తామని అన్నారు. కానీ తీరా చూస్తే పార్టీ మారి 2023 అక్టోబర్లో హస్తం పార్టీలోకి వచ్చిన విజయశాంతికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వచ్చింది. దీంతో మేడంపై ఉన్న అంచనాలు తగ్గిపోయాయి. ఇక పీసీసీ కార్యవర్గం లిస్టు వచ్చిన తర్వాత ఆ లిస్టులో ఎవరు పేర్లు వస్తాయో, మేడం చేసిన చేంజెస్ ఏంటో కూడా తెలిసిపోతుందనే చర్చ హస్తం పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి మేడం నటరాజన్ వచ్చే ముందు ఉన్న అంచనాలు ఇప్పుడు లేవనే పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేడం సింప్లిసిటీ ఓకే, కానీ అలాగే పార్టీ వ్యవహారాల్లో మార్పుల విషయంలో ఉండాలి. అలాగే చిన్న పెద్ద నాయకులు అనే తేడా లేకుండా చర్యలుంటే బాగుంటుందనే చర్చ ఉంది.